ఇది మన గైడ్ డిగ్రీ కాలేజ్ అండి. డిగ్రీ కాలేజ్. ఓకే. స్కూల్ ఆఫ్ సైన్సెస్ ఇక్కడ జరుగుతాయి అన్నమాట. హ్మ్. అంటే డిగ్రీ కోర్సెస్ బీఎస్సీ ఆనర్స్, బీకామ్ ఆనర్స్, హ్మ్. అలాగే బీబీఏ, హ్మ్. బీసీఏ, ఈ ఓకే. కోర్సెస్ అన్ని మనకి ఈ బ్లాక్ లో జరుగుతాయి. ఎంతమంది స్టూడెంట్స్ చదువుతున్నారండి ఇక్కడ? ఆల్మోస్ట్ అరౌండ్ 500+ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ జాయిన్ అవుతారు డిగ్రీలో కూడా మనకి. వేటికి అవే సెపరేట్ గా మనం బ్లాక్స్ లాగా ఇలా చూడొచ్చు. అవునండి. అండ్ సెపరేట్ డిస్టెన్స్ ఉంది వీటికి, ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి, ఎక్కడ క్లమ్జీ అనేది ఉండదు. ఎంతమంది విద్యార్థులు చదువుతున్నా ఎక్కడ ఇబ్బంది కానీ అలాంటి వాతావరణం ఎక్కడ లేదండి. ఇంత అద్భుతమైన క్యాంపస్ లో చాలా ప్రశాంతంగా రిలాక్స్డ్ గా పిల్లలు చదువుకుంటున్నారు. మంచి క్యాంపస్ లైఫ్ ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని చెప్పొచ్చు. విత్ ఇన్ ద క్యాంపస్ లోనే ఫుడ్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా, ఎలాంటి మెస్ కాకుండా. డే స్కాలర్స్ కి మనకి పేడ్ ఫుడ్ కోర్ట్స్ ఇక్కడ చాలా ఉన్నాయి అన్నమాట. Okay. ఎంపీస్ అనేసి, Yeah, ఫుడ్ ఇక్కడ కోర్ట్ చూస్తున్నాం. అనేసి, Hmm. సెంట్రల్ ఫుడ్ కోర్ట్ యూ కెన్ సీ ఆన్ అవర్ రైట్ సైడ్. Hmm. వెజ్, నాన్ వెజ్, ఆల్ Hmm. టైప్స్ ఆఫ్ ఫుడ్ Oh. you will get it over here. Paid food Hmm. courts. Paid వి. Another engineering block అండి. ఓకే. ఆడుకుంటారు చక్కగా స్టూడెంట్స్. వీళ్ళందరూ మన హాస్టలర్స్ అన్నమాట. ఈవినింగ్ చక్కగా ఆడుకుంటారు అబ్బాయిలు. గర్ల్స్ కి సెపరేట్ గ్రౌండ్స్ ఉంటాయి. గ్రౌండ్స్ చక్కగా ఉన్నాయి స్పోర్ట్స్ ఆడడానికి. మనకి స్పోర్ట్స్ ఎంత బాగా ఎంకరేజ్ చేస్తామో, స్టడీస్ మీద ఎంత బాగా కాన్సన్ట్రేట్ చేస్తామో, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా పిల్లలకి అంతగానే ప్రొవైడ్ చేస్తామండి ఇక్కడ. ఇక్కడ చాలా స్పెషల్ ప్లేస్ కనబడుతుంది. అవును, మీరు చూడొచ్చు మా సరస్వతి దేవి ఇక్కడ ఉంటుంది. క్యాంపస్ మధ్యలో అమ్మవారు ఉన్నారు. పక్కన యాంపీ థియేటర్ అండి, ఓపెన్ థియేటర్. మూవీ ప్రమోషన్స్ కానీ ఎనీ అదర్ ఈవెంట్స్, ఓపెన్ ఈవెంట్స్ ఏమున్నా సరే మన దగ్గర ఇక్కడ చాలా గ్రాండ్ గా జరుగుతాయండి. వీ కెన్ అకామిడేట్ మోర్ దాన్ 1000+ స్టూడెంట్స్ ఇన్ దిస్ ఏరియా. అంతమంది. ఇట్స్ కంప్లీట్ లెస్ రౌండ్ గా ఉంటుంది కాబట్టి సర్ఫేస్ చాలా బాగుంటుంది, వ్యూ బాగుంటుంది, ఓపెన్ ఎయిర్ కాబట్టి స్టూడెంట్స్ ఆల్సో ఎంజాయ్ ఎ లాట్. స్టూడెంట్ కన్వీనియన్స్ కోసం ఏటీఎం క్యాంపస్ లోపే ఉందండి. హాస్టలర్స్ మన దగ్గర చాలా మంది ఉంటారు కాబట్టి ఏ అవసరం ఉన్నా వాళ్ళకి వెంటనే విజిట్ చేయడానికి 24/7 ఓపెన్ ఉంటుంది విత్ సెక్యూరిటీ. ఓకే. పక్కనే మీరు చూడొచ్చు మెడ్ యునైటెడ్ క్లినిక్స్ ఉన్నాయి. మనకి ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ ఎటువంటి అవసరం ఉన్నా సరే మన స్టూడెంట్స్ కి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ యూటిలైజ్ ది సర్వీసెస్. ఓకే. బయటికి వెళ్ళాల్సిన పని లేదు. ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ ఎమర్జెన్సీ అంతా ఇక్కడ కవర్ అయిపోతుంది. క్యాంపస్ అంతా చూసాము, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందు నెంబర్ 1. అంటే స్టూడెంట్ కి ఎలాంటి వాతావరణం అయితే బాగుంటుందో చదువుకోవడానికి అవి ఇక్కడ ఉన్నాయని మాత్రం నాకు అర్థమైందండి. మెయిన్ NAAC A++ అక్రిడేషన్, UGC ద్వారా గుర్తింపు పొందడం, NIRF ర్యాంకింగ్ సాధించడం, కన్సిస్టెంట్లీ లాస్ట్ 6 years నుంచి బ్యాండ్ విత్ మెయింటైన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఆ ఎఫర్ట్స్ తెలుస్తున్నాయి మేనేజ్మెంట్ వైపు నుంచి. సో ఇప్పుడు రీసెంట్ గా జాయిన్ అవుదాం అనుకునే స్టూడెంట్స్ కి అడ్మిషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, ఎలా రావాలి, వాళ్ళకి ఎలా కౌన్సిలింగ్ ఇస్తారు, పేరెంట్స్ కూడా రావచ్చా, విజిటింగ్ అవర్స్ ఏంటి? మనకి అడ్మిషన్స్ వచ్చేసండి కౌన్సిలింగ్ కోటా అంటాము, యూనివర్సిటీ కోటా అంటాము. స్టూడెంట్స్ AP MCET క్వాలిఫై అయ్యి అందులో ర్యాంకింగ్ బేసిస్ మీద కౌన్సిలింగ్ త్రూ సీట్ అలాట్మెంట్ అవుతుంది. అబౌవ్ 98% ఇంటర్మీడియట్ ఉంటే వాళ్ళకు కూడా 100% ఇస్తున్నాము. సో స్కాలర్షిప్స్ ఆర్ డిజైన్ స్టూడెంట్స్ ని గుర్తింపులో పెట్టుకొని పేరెంట్స్ కి ఇబ్బంది కలగకుండా అడ్మిషన్స్ కంప్లీట్ చేయడం మా బాధ్యత. ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి? లోన్ ఫెసిలిటీస్ ఉంటాయా? కామన్ ఫీ స్ట్రక్చర్ అండి. స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ అనేటప్పటికి మీరు చూసుకోవచ్చు ఎనీ అదర్ ఇంజనీరింగ్ కాలేజెస్ లాగే, దో వీఆర్ యూనివర్సిటీ, వీఆర్ మెయింటైనింగ్ అ వెరీ రీజనబుల్ రేట్స్. 2,40,000 మా ట్యూషన్ ఫీజ్ అండి. ఎడ్యుకేషనల్ లోన్స్ మోస్ట్ ఆఫ్ ది బ్యాంకర్స్ ఆర్ ప్రొవైడింగ్. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ICICI బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇవన్నీ మాకు ఆల్రెడీ టచ్ లో ఉన్నాయి. ఆల్ ది స్టూడెంట్స్ వితౌట్ ఎనీ బ్యాక్లాగ్స్ ఉంటే వాళ్ళకి 4 years బ్యాంక్ ఈజీగా లోన్ అప్రూవ్ చేస్తుంది. అప్ టు 7 lakhs వితౌట్ ఎనీ లయబిలిటీ ఎడ్యుకేషనల్ లోన్ అప్రూవ్ అయిపోతుంది. పేరెంట్స్ విజిటింగ్ కి రావచ్చా అండి? పేరెంట్స్ కూడా 6 days కాదు 7 days వీఆర్ వర్కింగ్. సండే కూడా వీఆర్ అవైలబుల్. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ మనకు తెలుసు అందరూ వర్కింగ్ పీపులే ఉంటారు. సో our team is available here to welcome you all the 7 days in the campus. Weekdays అయితే 9 to 6 we are here, Sundays up to 9 to 4 we are available here. వీళ్ళు చూసుకొని కాలేజ్కి రండి, ఇంత అందమైన క్యాంపస్ చూడండి. we are here to assist. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా ఓపిక్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు.